దగ్గర నుంచి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే త్రిష కూడా విజయ్ని కలడానికి ఇంటికి వచ్చారు. సోషల్ మీడియా అంతా కూడా షేక్ అవుతుంది. త్రిష కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట. అలాగే క్యాబినెట్లో కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మురళి, ఏం జరుగుతుంది విజయ్ ఇంట్లో? త్రిష కూడా ఇక్కడికి వచ్చి అందులో ఉండడం, ఒకసారిగా కూడా 109 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ రంగం సిద్ధం చేసుకుండడం తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం వాడివేడిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిఎంకేకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే టీవీకే అధినేత విజయ్ నివాసం వద్ద అయితే మనం ఉన్నాం, ఇక్కడ కాసేపటి క్రితమే త్రిష కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని అభినందించి వెళ్ళినట్లుగా మనం చూసాం. అయితే ప్రధానంగా 109 స్థానాల్లో ముందంజలో ఉండడం, ఒకసారిగా కూడా 109 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ రంగం సిద్ధం చేసుకుండడం తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం వాడివేడిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిఎంకేకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే అనేక సర్వే సంస్థలు, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎక్కువగా డిఎంకే వైపు మొగ్గు చూపినప్పటికీ ఒక్క సంస్థ మాత్రం ప్రత్యేకించి టీవీకేకి చెప్పినట్లుగా ఇవాళ నిజమైనటువంటి పరిస్థితి కనిపించింది. 109 స్థానాలు రావడం, ఈ 109 స్థానాలతో ఎవరిని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేదనేది ప్రస్తుతం ఒక చర్చగా మారింది. అందులో భాగంగా డిఎంకే ప్రధానంగా లోకల్ కాంగ్రెస్ అయితే విజయ్తో కలిసి పోటీ చేయాలని గతంలో ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను విజయ్ నివాసం వద్ద ఉన్నాను. చూడొచ్చు, ఉదయం వరకు కూడా విజయ్ నివాసం వద్దకు ఎవరు కానీ హడావుడి ఏమీ కూడా లేదు. దాదాపు ఉదయం 10:30 గంటల వరకు కూడా ఎలాంటి హడావుడి లేదు. ఎప్పుడైతే రాష్ట్ర ఎన్నికల ఓటింగ్ సరళి ఏదైతే కౌంటింగ్ సరళి చూసిన తర్వాత ఒక్కసారిగా భారీ ఎత్తున విజయ్ వైపు మొగ్గు చూపారు ఓటర్లు అంతా అని తెలిసిందో వెంటనే పోలీసు యంత్రాంగం అటు విజయ్కి సంబంధించినటువంటి టీవీకే కార్యాలయాలు, విజయ్ నివాసం వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. ఇంచుమించు 1.5 కిలోమీటర్ ముందు నుంచే అన్ని వాహనాలను ఆపేయడం, అదేవిధంగా అభిమానులను కూడా అక్కడికక్కడే ఆపేయడం చేసినటువంటి పరిస్థితి. సెంట్రల్కి సంబంధించినటువంటి బలగాలు కూడా ఇప్పటికే కొంతమంది, అంటే సిఆర్పిఎఫ్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ దిగినట్లుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు కూడా విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే మనం చూస్తే ఏదైతే విజయ్కి పార్టీ ముందంజలో ఉండడం, 109 స్థానాల్లో ముందంజలో ఉండడంతో ఒక్కసారిగా కూడా ఇటు ఎవరైతే పొలిటికల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు సినీ నటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ విజిల్స్ వేస్తూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి వీడియోస్ కూడా మనకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే, ఏదైతే విజయ్ నివాసానికి చుట్టుపక్కల దరిదాపు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున వచ్చి చేరుకుంది. వీరితో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దాదాపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది పూర్తిగా కూడా తేటతెల్లమైపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆయన నివాసం వద్ద అయితే హడావుడి వాతావరణం నెలకొంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీవీకే కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భారీగా చేరుకొని అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఇతరత్ర కార్యకలాపాల్లో అయితే మునిగిపోయారు. అటు తమిళ ఓటర్ల విషయానికి వస్తే ప్రస్తుతం డిఎంకేకి అయితే పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. 66 స్థానాలకి మాత్రమే ప్రస్తుతం పరిమితమైంది. ఇటు అన్నా డిఎంకే 60 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి కూడా కొంత ఓటర్లు షాక్ ఇచ్చారా అనే ప్రశ్నలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే రౌండ్లు ముగిసే కొద్దీ కూడా దాదాపు 8,000 ఓట్ల తేడాతో వెనకంజలోనే సీఎం ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెనకంజలో ఉన్నట్లుగా మనకి స్పష్టమవుతోంది. ఉదయనిధి కూడా కొంత వెనకపడ్డారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే మరికొన్ని రౌండ్స్ కౌంటింగ్ జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ ఏం స్టెప్ తీసుకుంటారు అంటే, ఉదయం నుంచి కూడా అభిమానులు కావచ్చు భారీ ఎత్తున ఇక్కడికి ఆయన నివాసం వద్దకి, కార్యాలయాల వద్దకి చేరుకొని సంబరాలు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా టీవీకే కేంద్ర కార్యాలయం వద్ద అయితే హడావుడి వాతావరణం కార్యకర్తలతో నిండిపోయింది. అయితే ఇవాళ ఎవరైతే డిక్లరేషన్ ఫామ్స్ తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేలుగా వాళ్ళందరినీ కూడా
తన ఏదైతే మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్స్కి రమ్మని చెప్పి విజయ్ ఇప్పటికే సూచించున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ మళ్ళీ డిక్లరేషన్ ఫామ్స్ అధికారుల నుంచి అందుకున్న తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఒక సమావేశం పెట్టుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఒక చర్చగా మారింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి డిఎంకేతో పొట్టు పెట్టుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం విజయ్తోనే ముందడుగేయాలనే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడులో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. విజయ్ నివాసం వద్ద అయితే కోలాహల వాతావరణం ప్రస్తుతం నెలకొంది.